హాయ్ గైస్, ఈరోజు వీడియో అనేది చాలా బాగుంటుందండి. వీడియోకి వెళ్ళే ముందండి వీడియో కానీ లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏంటంటే బజ్జీస్ అనేది ఏ టైంలో బీడింగ్ చేస్తాయని చెప్పేసి చాలామంది కూడా అడుగుతున్నారండి. నెక్స్ట్ ఏంటంటే బజ్జీస్ అనేది అంటే మనకి సీజన్లో కూడా ఏ సీజన్లో ఎక్కువగా బీడింగ్ అవుతాయి కూడా అడుగుతున్నారు. దాని గురించి అయితే వీడియో కంప్లీట్గా మనం చెప్పడం జరుగుద్దండి. వీడియో అయితే లాస్ట్ అవుట్ చూడండి. ఫస్ట్ ఏంటంటే బజ్జీస్ అనేది ఏ టైంలో బీడింగ్ చేస్తాయని తెలుసుకునే ముందు ఏంటంటే మనం అనేది బజ్జీస్ అనేది ఏ ఏజ్లో పర్ఫెక్ట్గా బీడింగ్ చేస్తాయని తెలుసుకోవాలండి. మనకి ఏంటంటే బజ్జీస్కి అనేది అంటే 6 months వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా బీడింగ్ అయ్యి ప్రతి ఎగ్ కూడా మనకు అనేది పిల్లలు చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయండి. అంటే బజ్జీస్ అనేది 3 months నుంచి 4 months కూడా బీడింగ్ అవుతాయి. కానీ ఈ చిన్నతనంలో అనేది మనకు అనేది పర్ఫెక్ట్గా ఎక్స్పెక్ట్ పిల్లలు చేయలేవు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న వయసులో పెళ్లి చేసుకున్నా సరే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ వీటికి కానీ 6 monthsకి వచ్చేటంటే ఒక మైండ్ మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి అప్పుడు అనేది పర్ఫెక్ట్గా ఎక్స్పెక్ట్ పర్ఫెక్ట్గానే పిల్లలు చేసే అవకాశాలు అయితే 100% ఉంటాయి. కొన్ని 90% ఉంటాయి. కానీ ఈ 4 months 3 months చేసి మాత్రం 50-50. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ 6 months దాటిన తర్వాత ఈ బజ్జీస్ అనేది అంటే మనకి ఎక్కువ అనేది ఏంటంటే వీటికి అనేది చలికాలంలో అయితే ఎక్కువ బీడింగ్ అయితే చేస్తాయండి. అలాగని చెప్పేసి ఎండాకాలం బీడింగ్ చేయమని మాత్రం నేను చెప్పను. ఎండాకాలం కూడా బీడింగ్ చేస్తాయి. కానీ చలికాలంతో పోల్చుకుంటే ఎండాకాలంలో తక్కువగా బీడింగ్ చేస్తాయండి. ఎందుకంటే చలికాలం ఏంటంటే వీటికి అనేది కూలింగ్ ఉన్నదంటే ఎక్కువ కొండలోకి వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే హీట్ అనేది వీటికి కావాలి కాబట్టి కొండలు అయితే వేడిగా ఉంటాయి కదా, కొండలోకి వెళ్తాయి. అదే మూమెంట్ ఈ బాడీలో అనేది వీటికి అనేది హీట్ జనరేట్ అనేది అంటే వీటికి అనేది ఆటోమేటిక్గా అనేది బీడింగ్ అనేది రెడీగా అవుతాయి. ఈ ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంటుంది మనకు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే చలికాలంలో కూడా ఎక్కువ బర్డ్స్ చనిపోతాయండి. దానికి కారణం ఏంటంటే చలికి చనిపోతాయి. కానీ చలికాలంలో వీటి అనేది సంపత్తి అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఈ రెండు కూడా ఒకటి మంచిది, ఒకటి చెడ్డది. కానీ ఏదేమన్నా సరే ఈ మాత్రం చలికాలంలో మాత్రం సూపర్గా బీడింగ్ అవుతాయండి. ఒకవేళ ఎవరైనా బీడింగ్ చేయాలనుకుంటే మాత్రం ఇంకా 2 months ఉంది. అంటే తొందరగా మనకు బీడింగ్ కావాలనుకుంటే మాత్రం నేను మళ్ళీ చెప్తున్నాను. చలికాలంలో ఒకసారి మాత్రం బీడింగ్ చేస్తాయని నేను చెప్పను. ఎండాకాలంలో కూడా బీడింగ్ చేస్తాయి. లాస్ట్ నా వీడియోస్ కొంచెం చూసుకుంటే మీరు అనేది ఎండాకాలంలో కూడా బీడింగ్ చేశాను నేను. అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మెయిన్గా అనేది ఏ సీజన్లో అన్నా బీడింగ్ అవుతాయి. బట్ చలికాలంలో కొంచెం ఎక్కువగా బీడింగ్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు ఏంటంటే భయ్యం ఏంటంటే కంటిన్యూగా బీడింగ్ చేయడం ద్వారా బజ్జీస్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని అడుగుతున్నారు. ఇక్కడ ఏం చేస్తామంటే ఇది ప్రకృతి ధర్మం అండి. ఇప్పుడు ఈ సీజన్లో బీడింగ్ చేయాలి, ఆ సీజన్లో బీడింగ్ చేయకూడదని చెప్పేసి మనం సపరేట్ చేయడం అది మనం చేసిన పాపం. ఇప్పుడు వాటిని నచ్చినప్పుడు బీడింగ్ చేస్తాయి. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం 2 pairs వేస్తాం. చాలామంది 1 year 2 year వెయిటింగ్ చేస్తారు. అవి బీడింగ్ అవ్వు. అవి వాటికి నచ్చకపోవడంతో బీడింగ్ అవ్వు. కానీ మనస్మర వాటికి నచ్చిన తర్వాత బీడింగ్ అయిన తర్వాత అవి మనం ఆపకూడదు. ఎందుకంటే అది ప్రకృతి ధర్మం కాబట్టి ఇప్పుడు వాటికి అనేది ఆ సీజన్లో బీడింగ్ అవ్వాలి, ఈ సీజన్లో బీడింగ్ అనేది ఉండదు. ఒకసారి బీడింగ్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అనేది అవి కంటిన్యూగా పిల్లలు పెట్టుకోండి, కంటిన్యూగా ఎక్స్పెక్ట్ పిల్లలు చేసుకుంటూ ఉంటాయి. ఈ మనం ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నాను. చాలామంది కూడా మీ దగ్గర బీడింగ్ పేరు ఉందనుకోండి, అవి ఎక్స్పెక్ట్నంత వరకు పిల్లలు చేసిన వదిలేయండి. మీరు అనేది ఈ సీజన్లో బీడింగ్ చేయించాలి, ఆ సీజన్లో బీడింగ్ చేయించకూడదు, పాటలు తీసి ఆ మేల్ని ఫీల్ని సపరేట్ చేసేద్దాం. ఇది ప్రకృతికి అనేది మనం వ్యతిరేకంగా చేస్తున్నాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఉదాహరణ తీసుకోండి. బయట పక్షులు అనేది ఏంటంటే ఇప్పుడు సీజన్ అయిపోయింది, ఇప్పుడు శీతాకాలం అయిపోయింది. తర్వాత అందరూ కూడా వెళ్ళి అట్లా అనేది మేల్ని ఫీల్ని సపరేట్ చేస్తారా? ఒక జత అయిన తర్వాత వాటి ఇష్టం ఎప్పుడైతే అప్పుడు. సపోజ్ మీ ఉదాహరణ కంటే చిన్నపిల్లలకైతే అర్థమవుతుంది. నేను పెద్దవాళ్ళకి చెప్తున్నాను మీకు అనేది. ఇప్పుడు మనుషులు అయితే అలా చేస్తారా? శీతాకాలం అంతా కూడా మనుషులు ఉండి నెక్స్ట్ మిగతా సీజన్ అనేది ఎవరికాళ్ళు వేరే ఇంట్లోకి వెళ్ళిపోతారు. అలాగ ఉండదు కదా. వాటిలో ఒక్కసారి జత అయితే అట్లా నచ్చినప్పుడు బీడింగ్ అవుతాయి, నచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ అంత మించి తప్ప పలానా సీజన్లు అనేది వీటిని సపరేట్ చేసేయాలి, నెక్స్ట్ పలానా సీజన్లు అనేది ఆపేయాలి, కంటిన్యూ బీడింగ్ చేయకూడదు ఏం లేదండి. ఒక్కసారి జత అయితే మాత్రం ఆటోమేటిక్గా బీడింగ్ అయిపోతాయండి. నెక్స్ట్ ఏంటంటే ఈ ఎక్కువగా బీడింగ్ అయ్యే టైమింగ్ ఏంటంటే మనకు అనేది మార్నింగ్ అవుతాయండి ఎక్కువ అనేది. నెలకి ఏంటంటే మీకు అనేది ఈవినింగ్ టైంలో ఎక్కువ అవుతాయి బీడింగ్ అనేది. ఎలాగని చెప్పేసి మధ్యాహ్నం టైంలో అవ్వంటే అవుతాయి, మధ్యాహ్నం టైంలో అవుతాయి. కానీ ఎక్కువ ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ అవుతాయి. ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ అనేది కొంచెం కూలింగ్ అనేది వాతావరణం కూలింగ్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో తొందరగా అనేది మేల్స్ అనేది అగ్రెసివ్గా అనేది మీకు అనేది కోడి బొర్రలో ఊపి మీకు అనేది తొందరగా అనేది బీడింగ్ చేస్తాయండి. నేను మళ్ళీ చెప్తున్నాను. మధ్యాహ్నం టైంలో అవ్వని నేను చెప్పను, కానీ అవుతాయి, ఏదో టైంలో అవుతాయి. కానీ ఎక్కువ శాతం ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ అవుతాయండి. నెక్స్ట్ ఏంటంటే వీటికి అనేది పర్ఫెక్ట్గా బీడింగ్ అవ్వాలంటే మాత్రాన ఉత్తినే బీడింగ్ అయిపోయింది. మనకు కొన్ని ఐటమ్స్ అయితే పెట్టుకోవాలి. ఆ ఐటమ్స్ అయితే కాదండి, కంపల్సరీ ప్రతి మన కేజీలో అనేది పాట్ కంపల్సరీ ఉండాలి. అవి పాట్ ఉంటేనే బీడింగ్ అవుతాయండి, లేకపోతే అవ్వండి. ఎందుకంటే అది తెలుసు. ఒకవేళ బీడింగ్ అయినా ఎక్స్ ఎక్కడ పెట్టకూడదని తెలుసు కాబట్టి మీరు పాట్ పెట్టుకుంటే ఆ పాట్లోనే ఎక్స్ వేస్తాయని తెలుసు కాబట్టి అట్లా అనేది అప్పుడు బీడింగ్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు పాట్ ఒకటే పెడితే మనకు సరిపోదండి. పాట్తో పాటు మనం ఏంటంటే కట్ల బోన్ అయితే పెట్టుకోవాలి కంపల్సరీ. కట్ల బోన్ అవైలబుల్ లేకపోతే మాత్రం మీరు ఎక్కడైతే బోర్డ్స్ కొంటారో వాళ్ళ దగ్గర అనేది క్యాల్షియం సోదులు అమ్ముతారు. ఆ క్యాల్షియం సోదులు తెచ్చి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ రెండింటితో పాటు మెయిన్గా నేను ప్రతి వీడియోలో ఒకటే చెప్తాను. మనం బోర్డ్స్ని కొనుక్కొని తీసుకొచ్చడం కాదండి, వాటిని మనం పెంచాలంటే ఫుడ్ వాటర్ టైం టు టైం ఇచ్చుకోవాలి. మన ఆనందం కోసం మనం తెచ్చుకుంటున్నాం కాబట్టి వాటిని అనేది
చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా టైం లేని వాళ్ళు మాత్రం డెఫినెట్గానే మళ్ళీ మీరు ఎక్కడ కొనుక్కున్నారో అక్కడ తీసుకెళ్ళి ఇచ్చేయండి. బట్ బోర్డ్స్ కొనుగోలు మాత్రం డెఫినెట్గానే ఇట్లా మేపాలండి. మేపితేనే మనకు అనేది అది చక్కగా అనేది బీడింగ్ అయ్యి చక్కగా ఎగ్స్ పెట్టి పిల్లలు చేస్తాయండి. అలా కాకుండా మేము ఏంటంటే 2 డేస్కి ఒకసారి ఫుడ్ చెక్ చేసుకుంటాం, 4 డేస్కి ఒకసారి ఫుడ్ చెక్ చేసుకుంటే కుదరదు అది అలాగా. ఇప్పుడు అలా 2 డేస్కి 4 డేస్కి చెక్ చేసుకుంటాను మాత్రం మీకు అనేది ఇప్పుడు మార్కెటింగ్లోకి ఏంటంటే మీకు అనేది మార్కెట్కి ఎక్కువ ఏంటంటే మీకు వాటర్ బాటిల్ కప్స్ అయితే వచ్చేసాయండి. ఇప్పుడు నేను ప్రజెంట్ ఇప్పుడు వాటర్ బాటిల్ కప్సే పెడతాను. నేను అనేది వాటర్ బాటిల్ నిండగా ఫుడ్ నింపేస్తాను. ఆ ఫుడ్ అయిన ప్రతిసారి కూడా నేను వాటర్ బాటిల్ మళ్ళీ ఫుల్ చేసుకుంటాను. అలాగే సేమ్ వాటర్ కూడా అంతే. సేమ్ వాటర్ అంతా బాటిల్ అంతగా నింపేస్తాను, మళ్ళీ వాటర్ అయిందని మళ్ళీ బాటిల్లో వాటర్ వేసుకుంటాను. అలాగే ఎందుకంటే నాకు టైం ఉండదు కాబట్టి ఎలా చేసుకోండి, టైంలో మాత్రం ఇది చేయండి. నెక్స్ట్ దీని గురించి ఒక వీడియో చేయబోయే ఏంటంటే మాకు టైం ఉండట్లేదు కానీ ఫుడ్ నెక్స్ట్ వాటర్ వీళ్ళు టైం పెట్టాలంటే ఎలా చేయాలని చెప్పి ఒక వీడియో చేయమంటే మాత్రం డెఫినెట్గా మీరు కామెంట్ చేస్తే దీని నుంచి ఒక వీడియో చేస్తాను. చాలా సింపుల్. మీరు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోవచ్చు, ఈవినింగ్ ఏ టైంకి వచ్చినా పర్లేదు అట్లా. కానీ ఫుడ్ మీరు చూసుకో అవసరం లేదు. ఎందుకంటే ఫుడ్ అయిపోయే టైంలో అంటే మీరు ఒక 5 డేస్ 4 డేస్ అనేది అట్లా కానీ స్టోరేజ్ ఉంటుందండి. నేను చెప్పేలాగా మీకు చేసుకుంటే మాత్రం దీని నుంచి ఒక వీడియో చేయమంటే డెఫినెట్గా వీడియో చేస్తాయండి. ఇంతేనండి. బీడింగ్ అనేది పెద్ద విషయం ఉండదండి. ఈజీగా బీడింగ్ అవుతాయండి బాబు. ఎందుకంటే చాలామంది కూడా నాకు ఏంటంటే ఎక్కువ నాకు వాట్సాప్ మెసేజ్ అంటే ఈ వీడియోస్లో ఇప్పుడు మన దాదాపు ఏంటంటే ఒక 3 months 4 months నుంచి ఏంటంటే మనం అనేది నెంబర్ అయితే డిస్ప్లే చేయట్లేదు. కానీ పాత వీడియోలోకి వెళ్ళి మరి నెంబర్ తీసుకుని వచ్చి పాపం ఏంటంటే వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు. బట్ ఏంటంటే వీళ్ళందరూ చెప్పేది ఒకటే డౌట్ ఏంటంటే మా దగ్గర 6 months అయిపోతుంది, 1 year అయిపోతుంది, ఈ అలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి భయ్య, బీడింగ్ అయితే అవ్వట్లేదు భయ్య, అందరి దగ్గర బీడింగ్లో అవుతున్నాయి మా దగ్గర అవ్వట్లేదు అంటే నేను ఒకటే చెప్తానండి. అందరి దగ్గర బీడింగ్లో అవుతుందంటే మీ దగ్గర బీడింగ్లో అవుతాయి. చిన్న చిన్న మిస్టేక్సే చేస్తేనే అవి చిన్న చిన్న ఏంటంటే మన వీడియోస్ చూడండి. వీడియో చూస్తే డెఫినెట్గా అనేది మీరు ఆ మిస్టేక్స్ అనేది కవర్ చేసుకుంటారు డెఫినెట్గా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోలో కొంచెం చెప్తాను, ప్రతి వీడియోలో కొంచెం చెప్తాను. ఎప్పుడైతే 3 months దాటిన తర్వాత మీ దగ్గర బీడింగ్ పేరు పక్క బీడింగ్ పేరు ఉందో మా దగ్గర 3 months దాటింది భయ్య, అది 3 months 4 months దాటింది, అది బీడింగ్ అవ్వట్లేదని మాత్రం మేల్ అయితే మీకు అనేది బుర్ర అనేది కోడ్లో ఊపుతుందంటే మేల్ ఉంచుకొని ఫీమేల్ మార్చేసుకోవడం బెటర్. ఎందుకంటే చాలామంది చెప్తారు ఏంటంటే 1 year అయిపోయిందా సరే ఈ లిక్విడ్ ఈ మెడిసిన్స్ వాడండి, ఆ మెడిసిన్స్ వాడండి, డెఫినెట్గా అవుతాయి, నెక్స్ట్ ఈ పలానది పెట్టండి, ఈ పెట్టండి, కట్లబొని పెట్టండి, ఈ పెట్టండి, అది అవ్వదు. ఇంకా 1 year అయిపోయిందంటే ఒక బీడింగ్ పేరు ఒక కేజీలో ఉండి 1 year అయిపోయిందంటే మీరు అన్నీ పెట్టినా సరే అయిపోయిందంటే అది అవ్వలేదంటే బీడింగ్ ఇంకా అది ఎప్పటికీ అవ్వదు. దాన్ని బట్టి మార్చేసుకోండి. నేను ఏంటంటే ఓపెన్గా చెప్తున్నాను మీకు అనేది, ఎందుకంటే డైరెక్టర్ చెప్తున్నాను. ఎందుకంటే మేము అదే చేస్తాం. ఇప్పుడు బీడింగ్ పేరు ఒక 1 year చూస్తాం, 1 year బీడింగ్ అవ్వకపోయింది అనుకోండి, దాన్ని ఏం చేస్తాం, తీసి పడేస్తాం. నేను అసలు 1 year వెయిట్ చేయను. నేనైతే ఒక 3 months వెయిట్ చేస్తాను. 3 months వెయిట్ చేసిన తర్వాత అది మొత్తాన్ని ఏర్పాటు చేస్తాం కదా, ఏర్పాటు చేసిన తర్వాత బీడింగ్ అవ్వకపోయింది అనుకోండి ఇంకా అది వేస్ట్, ఇంకా అది అవ్వదు. ఇంకా అందులో ఏది యాక్టివ్ ఉందో ఏది బాగుందో మేల్ అనుకోండి బొర్ర రూపి చక్కగా యాక్టివ్గా ఉన్న మేల్ ఫీమేల్ బీడింగ్ పిలుస్తున్నా సరే ఫీమేల్ ఎలా పోయింది అనుకోండి ఆ టైంలో మేల్ ఉంచుకొని ఫీమేల్ మార్చేస్తాం. ఇంతే తేడా మా దగ్గర బీడింగ్లో అవుతుంది. అంటే దానికి కారణం అంటే మేమేం చేస్తామంటే మార్పులు చేర్పులు చేస్తాం. బట్ మీరేం చేస్తారంటే మార్పులు ఏమి చేయరు కాబట్టి అలా ఉంచుకుంటారు కాబట్టి 3 months అయితే 3 months, 4 months లేదంటే 1 year అయితే 1 year కూడా ఉంచుకుంటారు కాబట్టి అవి ఎలా ఉండిపోతే బీడింగ్ అవ్వు. దానికి కారణం ఏంటంటే అనేది మేల్కి ఫీమేల్ కంటే సెట్ అవ్వలేదు. దాన్ని బట్టి నేను ఏం చెప్తానంటే మీకు అనేది 3 months అనేది మీ దగ్గర ఉండిపోతే మాత్రం ఏది యాక్టివ్ ఉందో మేల్ అయితే మేల్ని, ఫీమేల్ ఏదన్నట్లు ఏది యాక్టివ్ ఉందో దాన్ని ఉంచుకొని మీద మార్చేసుకోండి. అప్పుడు మీ బీడింగ్ అనేది సక్సెస్ఫుల్ అవుద్ది. అలా కాకుండా అది 2 సంవత్సరాలు అయిపోయినా 3 సంవత్సరాలు అయిపోయినా సరే అవుద్దంటే మాత్రం కుదరదండి, అవ్వదు. ఎందుకంటే 3 monthsలో అవ్వలేదు ఏంటంటే మీకు ఫుడ్ వేస్ట్. నేను చెప్పేది అంతా కూడా బీడింగ్ చేద్దాం పిల్లల్ని చూద్దాం అనుకునే వాళ్ళు మాత్రమే చెప్తున్నాను ఇది అనేది. అందుకని చెప్పేసి నేను వివరంగా చెప్తున్నాను. మామూలు ఎంటర్టైన్మెంట్ పెంచుకున్నారంటే మీరు ఎన్ని సంవత్సరాలు పెంచుకున్నా ప్రాబ్లం లేదు. బట్ పక్కా మా దగ్గర బీడింగ్ అవ్వాలి, ఎగ్స్ పెట్టాలి, పిల్లలు చేయాలని మాత్రమే నేను చెప్తున్నాను ఎలా మార్చుకోమని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో మొత్తం నచ్చితే మాత్రం వీడియోకి అనేది ఒక లైక్ చేయండి. అలాగేంటే మన ఛానల్లో వీడియోస్గా మీరు ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మీ మొబైల్లో ఈజీగా వస్తాయండి. అప్పుడు మీరు చూసి ఏంటంటే మీ దగ్గర బడ్జెట్స్ ఉంటే ఇప్పుడు మనం చెప్పినట్టు ఏమైనా ఉంటే మీరు మార్చుకోవచ్చు. ఎందుకంటే మధ్యకాలంలో నాకు అన్నీ కూడా మంచి కామెంట్స్ వస్తున్నాయి, భయ్య మిమ్మల్ని చూసి మేము నేర్చుకున్నాం, మా దగ్గర కూడా చక్కగా బీడింగ్లో అవుతున్నాయి అంటుంటే చాలామంది కూడా. బట్ ఏంటంటే ఎలాగే నేర్చుకోవాలి, అందరూ దగ్గర బీడింగ్ అవ్వాలి. ఎందుకంటే మా దగ్గర అవుతుందంటే మీ దగ్గర అవుతాయి. బట్ ఏంటంటే మేము ఎక్కడి నుంచో తెచ్చింది ఏం లేదు బోర్డ్స్ అనేది. మీరు ఎక్కడ కొంటున్నారో నేను ఎక్కడే కొంటున్నాను. మేమే కాదు మీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే లో బోర్డ్స్ బీట్ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడే కొంటున్నారు. అందరూ మీరు ఎక్కడ కొంటున్నారు, మన దగ్గర ఎక్కడ కొంటున్నారు, ఇక్కడెక్కడే సైకిల్ అవుతున్నాయి ఈ బడ్జెస్ అన్నీ కూడా. అంత మించి తప్ప వేరే ఎక్కడి నుంచి ఇతర దేశాల నుంచి సపరేట్గా తెచ్చింది ఏం లేదండి. ఇక్కడ లోకల్ సర్కిల్ అవుతున్నాయి కాబట్టి అందరి దగ్గర అవుతాయి. బట్ ఈ మార్పులు చేర్పులు చేసుకుంటే డెఫినెట్గా అవుతాయండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ వాచింగ్.